ఎత్తున వచ్చిన దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన మాజీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు నిన్ననే మన టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కాళ్ళకు వంగి వంగి మొక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో మన ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి అందరూ ఆయనకి 2009 నుంచి మనోడు ఓ బీసీ మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో బీసీ ఎదగాలనే విధంగా ఆయనకి 2009లోన పీఆర్పీ తరఫున పోటీ చేసింటే ఆయన మనోడు వచ్చినాడని అందరూ కలిసి ఆయన సెకండ్ ప్లేస్ తెచ్చినాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి అంత హావు ఉన్నాయి. కానీ అదేవిధంగా 2014లో మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు జయరాం గారు అనే విధంగా నిన్ను గెలిపించినారు. 2014 నుంచి 19 వరకు నువ్వు నాది ఏం జరుగుతుంది అనే విధంగా ఒక్కరికి ఒక్క పని చేసి పెట్టలే. మళ్ళా 2019 అదే జయరాం గారికి మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు 19లో ఇస్తే ఏమో మన జయరాం గారు పోయినసారి ఏం చేయలేదు, ఏం చంద్రబాబు నాయుడుకి ఏం ఫండ్స్ ఇవ్వలేదు అనే విధంగా అందరూ మూకుమ్మడిగా ఒక్కటై అఖండ మెజార్టీతో గెలిపించిన దానికి మన జగనన్న కార్మిక శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఇచ్చినారు. నీకు 5 సంవత్సరాల మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినారు. ఎందుకంటే బీసీలకి పెద్దపీట వేసిన వ్యక్తి ఎవరంటే మన జగనన్న. ఈ రోజు పోయి నువ్వు మన బీసీలను అందరూ పోయి కాళ్ళకు అందరు నీ తరపున అందరు కాళ్ళకు పట్టుకునేటట్లు చేసినావు నువ్వు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన కాదైనా వెన్నుపోటు దారుడైనా. ఎందుకంటే చూస్తున్నావు వాళ్ళ మామ నుంచి వెన్నుపోటు పరుచుకుంటూ వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు ఈ రోజు పోయి మన బీసీలంతా కలిసి వాళ్ళంతా చాలా సిగ్గుపడేలా నువ్వు ఈ రోజు పోయి ఆయన కాళ్ళకు మొక్కినావు. ఎందుకంటే నీకు ఇచ్చినది చంద్రబాబు నాయుడు కాదు, కార్మిక శాఖ మంత్రి మన జగనన్న ఇచ్చినది నీకు. అంత మాత్రాన పోయి ఆయనకి పోయి ఈ రోజు నువ్వు కాళ్ళకు మొక్కితే ఎవరన్నా నిన్ను క్షమిస్తారా? ఇంకా నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినావో. నీకు 2019 ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నువ్వు అవినీతికి పాల్పడినావు. ఎందుకంటే మేము చూసాం ప్రతి ఒక్క సమస్య వచ్చినా గానీ ఇది మంచి పద్ధతి కాదు అంటే ఆయన వాళ్ళ తమ్ములకే పట్టం కట్టి ఏ రోజన్నా నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? నువ్వా ప్రజల సమస్యలు ప్రజల దగ్గర అంచుకుపోతే లేదు మా తమ్ముడు ఉన్నారు పని మీ తమ్ముడికి పట్టం కడితే నీ తమ్ముల్ని నీ కుటుంబంనే గానీ మీరు బాగుపరుచుకున్నారు. కానీ ఏనాడైనా ఏ వాల్మీకినైనా గానీ, ఏ ఎస్సీనైనా గానీ, ఏ మైనార్టీలైనా గానీ, ఏ ఎస్టీలైనా గానీ, ఏ ఓసీలైనా గానీ ఒక్కరికన్నా నువ్వు పలాని ఇట్లా పని చేసి పెట్టాననే విధంగా చెప్పు. నువ్వు ఏదైనా ఉంటే నీ గొడ్డల మీద ధైర్యం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు అభివృద్ధి నేను ఈరోజు ప్రతి గ్రామానికి పోతున్నాను. ప్రతి ఒక్క అక్క చెల్లెములు వాళ్ళ మనసు అసలు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు. ఒక రోడ్డు లేదు, ఒక నీళ్లు లేవు. ఏ ఊరికి పోయినా రోడ్లు అంతా దుమ్ము ఎక్కిపోయినాయి, గుంతులు పడిపోయినాయి. నువ్వు కార్మిక శాఖ మంత్రి, ఎందుకంటే కేబినెట్ మినిస్టర్ నువ్వు. కేబినెట్ అంటే ఏంది? ప్రభుత్వమే నువ్వు. అలాంటిది నీ చేతన అవుతుంది. అది పక్కన మన బుక్కన్ రాజేంద్ర ఉన్నాడు. ఆయన ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకో. నువ్వు మంత్రే, ఆయన మంత్రే. నువ్వెందుకు చేయలేదు? నీకు కెపాసిటీ ఎందుకు? నీకు అవన్నీ డెవలప్మెంట్ లేదు. నీకు డెవలప్మెంట్ లేదు. డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు దోచుకున్నామే అని తమ్ముల్ని పెట్టి, ఒక తమ్ముని అక్కడో తమ్ముని, చిప్గిరి మండలో తమ్ముని, ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేకే సరిపోయింది. కానీ నీకు ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వు ఈ రోజు నువ్వు పోయాడు కాళ్ళకు మొక్కుతావు. చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు. జయహో బీసీ అని పెట్టినాడు ఆయన. ఈ రోజు నిన్న ఏ బీసీకి న్యాయం చేసినాడు ఆయన. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన రోజుల్లో వాళ్ళ ఓసీలకి వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు కదా టికెట్లు. మన బీసీలకి ఇచ్చినాడు ఆయన. ఏ రోజు ఇచ్చినాడు బీసీలకి? నువ్వే పోతే ఈ రోజు పోయి
జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపలకం అంటే ఏం శిలాపలకం నీకు చెప్పే కానీ వస్తా శిలాపలకం మనకి నువ్వు నిలబడినావు జీవోత్సవంలో నువ్వు ఉండేది నీ తమ్మునికి సంపాదన డబ్బులు దోసుకోలే నిజంగా నువ్వు డబ్బులకే ప్రయారిటీ ఇచ్చినావు కానీ అభివృద్ధికి కానీ ఏడే గాని ఏ ప్రజల సమస్యలు గాని ఏ కార్యకర్త సమస్య గాని ఏ నాయకుల సమస్య గాని తెలుసుకున్నావు ఏనాడన్నా సర్పంచ్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా జెడ్పీడీసీ కావాలన్నా డబ్బులు ఇవ్వాలా ఎంపీడీసీ కావాలన్నా డబ్బులేనా ఏదో చిన్న పనికి పోయినా కానీ నీ తమ్ముడు నారాయణ స్వామి ఒక్క ఫోన్ కాల్కి 20,000 అడిగేవాడు మీ నారాయణ స్వామి నీకు తెలిసిందో తెలదో అంత అవినీతి పరిపాలన చేసినారు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా సుభిక్షంగా ఉంది ప్రతి గ్రామం లేకపోతే ప్రతి ఒక్క అక్క చెల్లెములు మా జగన్కే మేము నీకు కాదు మా జగన్మోహన్ రెడ్డికి వేస్తామని విధంగా ఈ రోజు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒకటేది రోడ్లు లేవు నీళ్లు తాగునీటి సమస్య లేదనే విధంగా అది చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఆడే కానీ ఒక్క పొల్లంత మాట్లాడడం లేదు ప్రతి గ్రామం లేకపోయినా వాళ్ళు బ్రహ్మరథం ఆడుతున్నారు మా జగననే గెలిపించుకుంటామంటున్నారు ఈ రోజు నువ్వు పోయి ఈ జిల్లా కాదని గుంటకల్లోన అనంతపురం జిల్లాలో పోటీ చేయి నువ్వు ఏడన్నా పోటీ చేయి నిన్ను వద్దనే లేదు ఏ పార్టీకి అనుభో నువ్వు వద్దనే లేదు నువ్వు ఇంత అవినీతి పరిపాలన చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అన్ని దానికే మాకు చాలా బాధ అయింది అందుకోసమే ఈ రోజు మేము మీడియాకి ప్రెస్ మీట్ పెట్టినాము ఇంకా ఏదైనా వాళ్ళ తమ్ములు ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కానీ మా కార్యకర్తలకే కానీ మా నాయకులకే కానీ ఎవరైనా కానీ కాల్ చేసి బెదిరించినారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆలూరు కాన్షియస్ ని ప్రత్యేక దృష్టి పెట్టినాడు ఎవరినా కానీ ఖబర్దారు మీరు ఎవరైనా కానీ బెదిరించినారని తెలిస్తే కదా మీ కాళ్ళు చేతులు పురి తిప్పే విధంగా మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం మీకు మా ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీగా ఉంటాము ఎవరి కార్యకర్తలు ఎవరు ఎదబడద్దండి ఎవరికి కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మనకి 175 అంటే ఎందుకంటున్నారంటే మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖండ మెజార్టీతోనే గెలిపించడానికి రెడీగా ఉన్నారు మనకి 2024లోన అందుకోసమే చెప్తున్నా ఖబర్దార్ ఎవరే గాని మా కార్యకర్తలు జోలికి వస్తే మీ అంతా చూస్తామని చెప్తూ హెచ్చరిస్తున్నాం ఈ